వేసుకొని ఎంతో పవిత్రంగా చీరలు గాజులు వేసుకునే దాన్ని కించపరుస్తూ మగవాళ్ళని వేసుకోమని చెప్పిండు. మహిళలంటే ఎంత చిన్న చూప, మేము దేనికి తీసుకోము, మీకన్నా ఒక పని చేసాం. మేము 51% ఉంది మహిళలు, మీకన్నా 1% ఎక్కువనే ఉన్నాం. మేము మాత్రం తలుచుకుంటా నేను ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగనియమని చెప్తున్నాం. రీసెంట్ గా కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎలా చూస్తారు దీన్ని? ఆవాస దోషము. ఆ రోజు ఆయన మహిళల్ని డాన్స్ చేయండి, బ్రేక్ డాన్స్ చేయండి అని అన్నాడు. ఈ రోజు ఆయన వచ్చి మొత్తం అసమర్థులు, దద్దమ్మలు, మహిళల్లాగా గాజులు వేసుకొని పోండి. గాజులు వేసుకున్న వాళ్ళు అందరు దద్దమ్మలా రా చూపిస్తాం ఎంత దద్దమ్మలం ఉన్నామో తెలియని. మేము కూడా ఉన్నాం కదా సొసైటీలో. నేను నమ్మగలేదా? నీకు పెళ్లి చేసుకోలేదు, పెళ్ళం బిడ్డను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ గెలిచినావు. ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి. నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మహిళా జాతిని అందరిని అవమానపరుస్తావా? రా ఈయన ఉన్నాం. నువ్వు టీఆర్ఎస్ భవన్ లో నిన్న ప్రెస్ మీట్ పెట్టి తిట్టినావు కదా, అదే టీఆర్ఎస్ భవన్ కి వచ్చినాం. మేము దమ్మున్న చీర కట్టుకొని గాజులు వేసుకుని ఆడోళ్ళకి వచ్చినాం. రా దమ్ముంటారా? ఆడవాళ్ళ ముందుకు రాని కూడా మహిళా కార్యకర్తలంతా తెలంగాణ భవన్ కి ముట్టడికి వచ్చారు. నిన్న ఇదే భవన్ నుంచి కూడా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా కేటీఆర్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం జరిగిన పరిణామాలు చూసాం. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మహిళల పైన ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నారు అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలే కానివ్వండి, మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడ చూడొచ్చు. మనం భవన్ ముందు కూడా కూర్చొని బైఠాయించి వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. నిన్న ఇదే భవన్ నుంచి కూడా కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సో ఇక్కడికే వచ్చాము, మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి అంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆల్రెడీ భవన్ కి ఇక్కడ మహిళా కార్యకర్తలు ముట్టడిస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఇక్కడ చూడొచ్చు కౌశిక్ రెడ్డి ఫోటోస్ ని చించేసి మహిళల్ని కించపరుస్తారా? ప్రొటెస్ట్ కమిషన్ ఏర్పాటు చేయని వాళ్ళు ఈ రోజు మహిళల్ని కించపరుస్తారా? దమ్మునని రా మహిళలం వచ్చినాను రా, గాజులు వేసుకున్న చీర కట్టుకున్న వచ్చినా ఏడైనా దాచుకున్నావా? దమ్ములేనని సవాల్ ఇసిరినావు, భుజాలు ఎగరేసుకొని చెప్పినావు. 39 ఏళ్ళు యువకుండా అన్నావు కదా రా. మేము 50 ఏళ్ళు ఉన్న మహిళలం వచ్చినాం రా. ఏం చెప్తారమ్మా? ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కౌశిక్ రెడ్డి. మొన్న కేటీఆర్ కూడా ఇలానే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? ఆడవాళ్ళు మాత్రమే గాజులు వేసుకున్నారు, గాజులు వేసుకున్న వాళ్ళు ఏం చేయలేరు అన్నారు కదా. ఇప్పుడు బయటకు రానండి, గాజులు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారో మేము కూడా చూపిస్తాం. ఇప్పుడు గాజులు అది ఇది అని మాట్లాడడం ఎందుకు? అంటే ఆడవాళ్ళని అంత కించపరిచి మాట్లాడాలా? మొన్ననేమో మీరు ఏమైనా కంప్లైంట్ ఇస్తారా మహిళా కమిషన్? తెలంగాణ మహిళలు తలుచుకుంటే ఒక లీడర్ ని గద్దెనెక్కిస్తారు, తలుచుకుంటే ఒక లీడర్ ని గద్దెదించుతారు. వెంటనే మాత్రం మహిళలకు క్షమాపణ చెప్పకపోతే ఈ రోజు ఇక్కడ నుంచి లేచనే లేదు, కదిలేదే వేలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా తిరగనీయమని చెప్తున్నాను. మహిళలను ఇంకోసారి ఏ సందర్భంలో కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. అంటే కౌశిక్ రెడ్డి నేను మహిళలను అనలేదు, గాంధీని మాత్రమే అన్నాను, నేను మహిళలను ఉద్దేశించి అనలేదు అంటున్నాడు. దీనిపైన ఏం చెప్తా? నేను మహిళలను అనలేదు, గాంధీని ఆర్కేపూడి గాంధీని ఉద్దేశించి. గాంధీని మహిళలతో ఎందుకు వచ్చిండు? దమ్ముంటే గాజులు వేసుకుని అంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ దమ్ము లేని వాళ్ళ, చేతగాని దద్దమ్మల. నువ్వేమన్నా అవసరం ఉంటే డైరెక్ట్ గానే తిట్టు, మాకు అవసరం లేదు. నీకు మీకు సంబంధం రాజకీయం. మేము రాజకీయ పరంగా రాలేదు, ఈరోజు మహిళా పరంగా వచ్చినాం. మేము మహిళలం అందరం వచ్చినాం. మమ్మల్ని అవమానపరిచారు కేటీఆర్ కి. మొన్న ఎట్లయితే మేము కేటీఆర్ కి ఎట్లయితే క్షమాపణ చెప్పిపించినామో అట్లనే కౌశిక్ రెడ్డికి కూడా చెప్పిస్తాం. ఇడవం, మేము ఎట్టి పరిస్థితులు ఇడవము. లేదంటే ఆయనకు డిస్క్వాలిఫై చేయాలి. పెండ్లాన్ని బిడ్డను అడ్డం పెట్టుకొని గెలిచినోడు డిస్క్వాలిఫై చేయాలి. మేము రేపు గవర్నర్ కి మెమోరాండం ఇస్తాము, స్పీకర్ కి ఇస్తాము, అందరికి ఇస్తాం. నీకేమైనా దమ్ముంటే 10 మంది పోయిన వాళ్ళ మీద ఏమైనా మాట్లాడు. మా మహిళా సమాజాన్ని కించపరిచి మాట్లాడితే ఎట్లా? ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ప్రతిరోజు ఇదే అయింది. ఓ రోజేమో గవర్నర్ ని తిడతాడు, ఓ రోజేమో సీతక్కని తిడతాడు, ఓ రోజు వచ్చి యావత్ తెలంగాణ సమాజం మహిళలను అవమానపరిచేటట్టుగా మాట్లాడతాడు. కేటీఆర్ కి సావాసం చేసినాడు. అరే పిచ్చోడా, నిన్ను